హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ క్లాస్లో బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ వెన్ దే ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ద లెన్స్ గురించి చూసాం కదా. అంటే లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళినప్పుడు ఎలా పాస్ అవుతుంది రిఫ్రాక్టివ్ లైట్ రేస్, ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే వెళ్ళినప్పుడు ఎలా, పోల్ పైనప్పుడు వెళ్ళినప్పుడు ఎలా అది రిఫ్రాక్షన్ జరుగుతుందో మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం, రైట్. ఇప్పుడు ఆ బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏదో చూద్దాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఓరియంటెడ్, ఓకేనా. సో రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ చూస్తాం, అది ఇంపార్టెంట్ చూద్దాం. ఓకే, టాపిక్ రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ 6 రే డయాగ్రామ్స్ ఉంటుంది. ఆ 6 రే డయాగ్రామ్స్ నేర్చుకుంటే వెరీ ఈజీగా మన ఎగ్జామ్లో స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. ఎక్కడ ఉందంట ఆబ్జెక్ట్? ఇన్ఫినిటీలో ఉందంట. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు సో ఇమేజ్ ఎక్కడ పడుతుందో చూద్దాం, రైట్. So this is the convex lens. Okay, convex lens, principal axis, pole, focal point f1 and center of curvature 2f1. This is here focal point f2, center of curvature 2f2. లేదా మీ చాయిస్, ఇది f1 2f1, f2 2f2 ఎలాగైతే తీసుకుంటాం. అండర్స్టాండ్, ఓకేనా. సో నేను f1 f2 f1 f2 2f2 గా తీసుకున్నా, నో ప్రాబ్లం, రైట్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ అంటే ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద లేదు. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంట? సో ఎక్కడుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా దూరంలో ఉంది, అంటే ఇక్కడ ఎక్కడో ఉంది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ అట్ సమ్వేర్ ఎల్స్, రైట్. ఇట్ ఈస్ నాట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఫ్రమ్ దిస్ ఆబ్జెక్ట్ the light rays are passing parallel to the principal axis incident on the lens. Okay, another light ray is passing through principal axis. So one more light ray which is passing parallel to the principal axis incident on the lens, right. Okay, 3 light rays are passing from that object. One is passing along the principal axis, how it will be refracted. So there is no refraction takes place when the light ray is passing along the principal axis, right. Okay, ఇక్కడ ఏమవుతుంది? light rays అనేటి refraction జరగదు. So the light ray will passing as usually in the straight line, right. Next, here these two light rays are parallel. In the behavior of light rays లో మనం ఒక థింగ్ చూసాం, ఏది? ఫస్ట్ వన్, when the light rays are passing parallel to the principal axis after refraction, that refracted light rays are passing through the focal point అని చూసాం కదా. అంటే ఇప్పుడు లైట్ రేస్ ఏమవ్వాలి? సో రిఫ్రాక్ట్ అయిన తర్వాత దీస్ రిఫ్రాక్టెడ్ లైట్ రేస్ పాసింగ్ త్రూ ఫోకల్ పాయింట్. ఓకే, passing through focal point, understand. So here these two refracted light rays are passing. So where the refracted light rays are intersect together, there the image will be formed, right. Here these two refracted light rays are intersect at focal point. So the image is formed at focal point only, na? Right. Okay, if the image is formed at the focal point, so that image size of the image is a point size, just it is a one of the dot. Okay, the size of the image is a point sized. So it is a convex lens, no. So convex lens makes real and inverted and also virtual and directed. What is meant by real and inverted image? Whenever the directed refracted light rays are intersected, the refracted light rays are intersected directly, there that is the real image. ఓకేనా. సో ఇక్కడ లైట్ రేస్ డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అదేం ఇమేజ్ అయి ఉంటుంది? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అయి ఉంటుంది, ఓకేనా. ఓకే, సో దిస్ ఇస్ ద ఇమేజ్. అంటే ఇప్పుడు ఇక్కడ రాస్తాం, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఎక్కడ ఫార్మ్ అయింది? ఫోకల్ పాయింట్. సో ఇట్ ఈస్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్.
నెక్స్ట్ సో ఇంకా దాని సైజు ఇట్ ఈస్ ఎ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఓకే, పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఇది డైరెక్ట్గా ఎక్కడైతే రిఫ్రాక్టివ్ లైట్ రేస్ డైరెక్ట్గా ఇంటర్సెక్ట్ అవుతుందో అది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇప్పుడు డైరెక్ట్గా రిఫ్రాక్టివ్ లైట్ రేస్ ఇంటర్సెక్ట్ కాలేదనుకో, వాటిని బ్యాక్వర్డ్కి ఎక్స్టెండ్ చేసుకుంటే ఎక్స్టెండ్ చేసుకున్న లైట్ రేస్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది. అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఏది వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్, రైట్? ఓకే, సో ఇవన్నీ రిఫ్లెక్షన్లో చూసుకున్నాం, నో నీడ్ టు డిస్కస్ అగైన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ రే డయాగ్రామ్. నెక్స్ట్ సెకండ్ రే డయాగ్రామ్. ఓకే, second ray diagram. Here object is at infinity now. So now the object is beyond 2f2. That means object is comes closer to the 2f2. Okay, now object is comes closer to the 2f2. That means object is at object is beyond 2f2. Okay na, 2f2 కి దగ్గరలో ఉంది, అంటే 2f2 పైన లేదు, 2f2 కి దగ్గరలో ఆబ్జెక్ట్ ఉంది. సో దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకల్ పాయింట్ f1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2f1, హియర్ ఫోకల్ పాయింట్ f2, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2f2, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ హియర్. Okay, now so in this situation object is not on the principal axis. Whenever the object is comes closer to the center of curvature, so that means we are taking the object on the principal axis, right? Now the object is at here, right? Okay, see ఎప్పుడు కానీ మీరు వీటిని మెన్షన్ చేసేటప్పుడు ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉండే విధంగా చూసుకోండి. ఓకే, ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉండే విధంగా చూసుకోండి. డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, అంతేగాని ఇక్కడ f1 పెడతారు, దాని పక్కనే 2f1 పెడతారు, ఇక్కడ దీని పక్కనే f2, దానికి ఇంకెక్కడో 2f2 పెడతారు, అలా ఉండకూడదు. సో ఈ pకి f1కి ఎంత డిస్టెన్స్, f1కి 2f1కి కానీ అంతే డిస్టెన్స్ ఉండాలి. pకి f2కి ఎంత డిస్టెన్స్, సో f2కి 2f2 కానీ అంతే డిస్టెన్స్ ఉండాలి. అంటే ఈ డిస్టెన్స్ వీటన్నిటికీ సేమ్ డిస్టెన్స్ లో ఉండాలి. అలా ఉండే విధంగా మీరు డ్రా చేయాలి, రైట్? ఓకే, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పాస్ అయిందా? ఓకే, పాస్ అయింది. ఇప్పుడు రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఎప్పుడు కానీ ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి లైట్ రే ప్యారలల్ గా వెళ్తా ఉంది అంటే రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అది ఎవరి ద్వారా పోవాలి? ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్ళిపోవాలి, రైట్? అండర్స్టాండ్? కాబట్టి ఈ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్ళింది, రైట్? నెక్స్ట్ ఇంకొకటి, దిస్ లైట్ సెకండ్ లైట్ రే ఈస్ పాసింగ్ త్రూ ద పోల్. అంటే లైట్ రే పోల్ ద్వారా పాస్ అయింది అనుకోండి, ఇది లైట్ రే. ఓకే, లైట్ రే ఈస్ పాసింగ్ త్రూ పోల్. డస్ ఇట్ టేక్ రిఫ్రాక్షన్? No, it does not take any refraction. It will be going in a straight line only. So there is no refraction takes place. These two light rays are intersect at this point. Okay na, ikkada intersect ayindi. Okay, intersect ayindi kabatti the image is formed between f1 and 2f1. ekkada form ayindi image? ekkada f1 ki 2f1 ki middle lo image form ayindi. Okay, నెక్స్ట్ సైజెస్ కంపేర్ చేయండి. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ లెస్ దెన్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ సమ్వాట్ బిగ్గర్ దెన్ ద ఇమేజ్. ఓకేనా, ఇది ఇంకా చిన్న ఇమేజ్ వస్తుంది. అండర్స్టాండ్? సో ఇట్ విల్ బి ఏ స్మాల్ ఇమేజ్. సో ఇట్ విల్ బి యాజ్ యూజువల్ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటే అంతే, రైట్? అంటే ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ ఎలా ఉండాలి? చిన్నదిగా ఫామ్ అవుతుంది. ఎప్పుడు? when the object is formed between f1 and 2f1. సో ఇప్పుడు ఇదేం ఇమేజ్? ఇప్పుడు diminished image అంటే స్మాల్ సైజ్ ఇమేజ్ అన్నమాట, రైట్? ఇది సో కంపేర్ చేయండి, దీనికన్నా ఇది కాస్త చిన్నదిగానే ఉంది. అంటే ఇంకా నీట్ గా డ్రా చేసామనుకో ఇది ఇంకా చిన్నదిగా వస్తుంది. ఓకే, స్మాల్ ఇమేజ్ అనేది వస్తుంది, రైట్? సో దట్ ఈస్ ద ఏది diminished image. So image is formed between
formed between F1 and 2F1. Next, it is a real and inverted. It is a diminished image. Okay, na? Understand? So these two are the ray diagrams. రెండు అయింది. ఒకటి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంది, రెండు బియాండ్ ద 2F2. Now in third situation, object is at 2F2 only. Okay na? Object is at 2F2. And third one, no? Object is at 2F2 దగ్గరే ఉంది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ 2F2 దగ్గర ఉంది. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, డ్రా చేద్దాం. ఓకే, కాన్వెక్స్ లెన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్ 4, 2F1, sorry, F1, 2F1. Here F2, 2F2. Okay, 2F2. Object is at 2F2 only. ఇక్కడే ఉంది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ 2F2 దగ్గర ఉంటే ఒక లైట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా వెళ్తుంది, రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్ళాలి. ఇంకొక లైట్ దేని ద్వారా వెళ్ళాలి? పోల్ ద్వారా వెళ్ళాలి. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే ఓకే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. ఏది? ఈ పాయింట్ దగ్గర. ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఇలా ఒక లైన్ వేసామనుకో, సో దిస్ ఇస్ ద ఇమేజ్. ఓకే, కరెక్ట్గా డ్రా చేస్తాను. సో ఈ పాయింట్ 2F1. ఓకే, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ 2F1 ఓన్లీ. అంటే ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారల్ గా వెళ్ళి ఫోకల్ పాయింట్ ద్వారా వచ్చింది, ఇంకొక లైట్ ఇలా స్ట్రైట్ గా వచ్చేసింది. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే 2F1 ఎక్కడ ఉంటే అక్కడే ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు వీటి సైజెస్ ఏమవుతుందంటే ఈక్వల్ సైజు. ఆబ్జెక్ట్ సైజ్ ఎంతో ఇమేజ్ సైజ్ గా అంతే ఉంటుంది. సేమ్ సైజ్ ఆఫ్ ద ఇమేజెస్ విల్ బి ఫార్మ్డ్. సో ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ 2F1. ఆబ్జెక్ట్ 2F2 దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? 2F1 దగ్గర ఉండాలి. ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇట్ ఈస్ సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంతో ఇమేజ్ సైజ్ గాని అంతే అనేసి దాని మీనింగ్. ఓకే, సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఫోర్త్ కండిషన్ లో ఆబ్జెక్ట్ అనేది 2F2 కి F2 కి మిడిల్ లో ఉంది. రైట్? ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ 2F2 and F2. Then how the image will be formed? Fourth one, object is between 2F2 and F2. F2 కి మిడిల్ లో ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ పడుతుందో చూద్దాం. కాన్వెక్స్ లెన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకల్ పాయింట్ F1, ఇది 2F1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F1, and here focal point F2, it is 2F2. Object is between F2 and 2F2 మిడిల్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ వీటికి మిడిల్ లో ఉన్నప్పుడు సో దీని నుంచి లైట్ రేస్ ఒకటి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా డ్రా చేస్తాము. సో ప్యారలల్ గా డ్రా చేసింది అది రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఎలా వెళ్ళాలి? ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్ళాలి. రైట్? ఇంకొకటి పోల్ ద్వారా వెళ్ళాలి. ఈ రెండు ఎక్కడ మీట్ అయినాయి? ఇక్కడ మీట్ అవుతుంది. ఇక్కడ. సో ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి కదా, ఇక్కడ నుంచి లైన్ ఇలా వేసామనుకో, దిస్ లైన్ ఇండికేట్స్ ద ఇమేజ్. ఐ ఈస్ ద ఇమేజ్. రైట్? సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినట్టు? ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బియాండ్ 2F1. అంటే 2F1 కన్నా దూరంగా ఫామ్ అయింది ఇమేజ్.
అప్పుడు 2f1 కన్నా దూరంగా ఫామ్ అయింది కాబట్టి దీని సైజ్ అబ్జర్వ్ చేయండి, దీనికన్నా చాలా పెద్దదిగా ఉంది కదా. సో ఇట్ ఈస్ ఎ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకే, దట్ ఇమేజ్ ఈజ్ ఎ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినట్టు, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ beyond 2f1. It is a real and inverted and it is a magnified image. It is a magnified image, right? Understand? Ante size of the image is greater than size of the object. So that's why that image we called as a magnified image, right? Next, fifth situation. Now the object is at 2f2 only. Okay, object is at 2f2. Object is at f2 only, not 2f2. Object is at f2. Right, same. Lens, convex lens, principal axis, pole, focal point f1, center of curvature 2f1, here focal point f2, center of curvature 2f2, right? Now the object is at 2f2, sorry, f2. Object is at 2f2. So from that object, one light ray passing parallel to the principal axis. After refraction, the light rays are passing through focal point. Another light ray passing through pole. Okay, another light ray passing through pole. పోల్ ద్వారా వెళ్ళినప్పుడు అవి ఎలా, ఇది కరెక్ట్గా డ్రా చేయండి మీరు. ఇది దేని ద్వారా వెళ్ళాలంటే లైట్ రే పోల్ ద్వారానే వెళ్ళాలి, పోల్. సో ఈ లైట్ రే ఇలా వెళ్తుంది, ఇంక ఇక్కడ నుంచి వచ్చే లైట్ రే పోల్ ద్వారా వెళ్ళేది ఇట్లా వెళ్తుంది. ఈ రెండు ఒక టైంకి ఎప్పుడు కానీ ఇంటర్సెక్ట్ కాకూడదు, జాగ్రత్తగా డ్రా చేయండి. ప్యారలల్గా ఉంటుంది ఈ రెండు చూడడానికి, ఓకేనా. సో ఈ లైట్ రే కానీ ఈ లైట్ రే కానీ ఎక్కడ ఇంటర్సెక్ట్ కాకూడదు, ఆ విధంగా డ్రా చేసేయండి, రైట్. సో ఇంటర్సెక్ట్ కాకుండా డ్రా చేయాలి ఈ రెండు. ఎప్పటికీ ఇంటర్సెక్ట్, ఇది ఇలా ప్యారలల్గా వెళ్తుంది, కానీ బ్యాక్వర్డ్కి ఎక్స్టెండ్ చేసాము అవి ప్యారలల్గానే వెళ్ళిపోతూ ఉంటాయి, ఓకేనా. సో దీస్ టూ లైట్ రేస్ ఆర్ నాట్ ఇంటర్సెక్ట్ అట్ ఎనీ పాయింట్. సో ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. అంటే ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియదు కదా, ప్యారలల్గా ఉన్నాయి. ఇక ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయితే ఇమేజ్ ఫామ్ అయిందని చెప్పచ్చు, కానీ ఇంటర్సెక్ట్ కావాలి. సో ఇంటర్సెక్ట్ కాకుండా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో తెలియదు. సో ఫామ్ అయితే ఇమేజ్ ఎక్కడ ఉన్నట్టు, ఇంకా ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది అని మీనింగ్. సో ఇప్పుడు ఆ ఇమేజ్ ఏమైంటది, ఇట్ ఈస్ ఆల్సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇట్ ఈస్ ఏ highly magnified అండర్స్టాండ్, హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అంటారు. ఏది ఇక్కడ ఉన్న రే డయాగ్రామ్, అండర్స్టాండ్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ f2 దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. నౌ ఇన్ లాస్ట్ కండిషన్, సో ఇది విచ్ కండిషన్, ఇట్ ఈస్ ఏ ఫిఫ్త్ కండిషన్, ఓకేనా, ఫిఫ్త్ వన్. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ f2 and pole. ఓకే, లాస్ట్ వన్, ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ f2 and pole. f2 and pole, ఈ రెండు ఆప్టిక్ సెంటర్ కి పోల్ మిడిల్. సో సేమ్ ఇది సిక్స్త్ వన్, ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద లెన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, f1, 2f1, f2, 2f2, okay, 2f2. Object is at here, this is the object between f2 and pole. Okay,
from this object one light ray passing parallel to the principal axis, it is passing through pole. Another light ray which is passing through the pole, ఇది ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్తాను. ఈ టూ లైట్ రేస్ ని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే దీస్ టూ లైట్ రేస్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ దిస్ పాయింట్. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాక ఇక్కడ ఫామ్ అయింది అంటే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్. ఓకేనా? ఈ లైట్ రే ఉందనుకోండి, ఈ లైట్ రే ప్యారలల్ గా ఇన్సిడెంట్ అయ్యి ఫోకల్ పాయింట్ ద్వారా ఇలా వచ్చేసింది. ఈ లైట్ రే పోల్ ద్వారా ఇలా పాస్ అయిపోయింది. ఇలా పాస్ అయిన వాటిని ఇలా బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తే ఆ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి. కాబట్టి డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ కాల, బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తే అక్కడ ఇంటర్సెక్ట్ అయింది. కాబట్టి ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇంటర్సెక్ట్ అయిన తర్వాత అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఏమంటాము? వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. గుర్తుందా? రైట్. కాబట్టి ఇదేంటిది? ఐ ఇమేజ్. ఇదేది? ఆబ్జెక్ట్ ఇస్ ఓ. రైట్. ఆబ్జెక్ట్ అక్కడే ఉంది, ఇమేజ్ గాని దాని పక్కనే ఫామ్ అయింది. సో ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ సే అట్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్. అది ఎక్కడన్నా కావచ్చు, అది F2 దగ్గర లేదా F2 కన్నా ఇటు పక్క ఎక్కడో ఒక చోట అయితే సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ దగ్గరే ఫామ్ అవుతా ఉంది. రైట్. సో ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ at the same side of the lens. ఓకేనా? సో ఇప్పుడు ఇవి ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఫామ్ అయ్యే ఇమేజ్ ఏమన్నాము? వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ కదా. ఇట్ ఈస్ ఏ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎరెక్టెడ్. సో ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ గ్రేటర్ గా ఉందా? ఇట్ ఈస్ ఏ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. Magnified image. Understand? Okay. So these are the ray diagrams. Okay. It is formed at the same side of the lens, virtual and erected, magnified image. So remaining 5 situations lonu image real and inverted. But ఒక situation లో ఏం ఫామ్ అయింది? virtual and erected image అనేది ఫామ్ అయింది. So these are the ray diagrams. ఇప్పుడు ఈ రే డయాగ్రామ్స్ లో ఉండే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని కలిపి ఒక టేబుల్ డ్రా చేద్దాము. ఆ టేబుల్ కనుక చదివారనుకోండి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఒక టేబుల్. సో ఆ టేబుల్లో ఏమేమి ఉండాలి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఓకే, సైజ్ ఆఫ్ ద ఇమేజ్, okay, size of the image, nature of the image, so ఇది మనకి కావాల్సిన టేబుల్. ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ వన్ ఏది? ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీలో ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంట? ఇన్ఫినిటీ. సింబల్ ఎందుకు రాద్దాంలే. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? అట్ F1. అది పాయింట్ సైజ్డ్. ఓకే, నేచర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్. ఆబ్జెక్ట్ ఎక్కడికి వచ్చింది? బియాండ్ 2F2. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఓకే F1 అండ్ 2F1. ఓకే, 2F1. దాని తర్వాత ఇమేజ్, దాని డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ థర్డ్ వన్. అట్ 2F2 పైనే ఉంది ఆబ్జెక్ట్. ఆ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? అట్ 2F1 దగ్గరే ఫామ్ అయింది. సేమ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ఎంతో ఇమేజ్ సైజ్ కానీ అంతే. ఆబ్జెక్ట్ సైజ్ అది రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్
Fourth one, object is between ఎప్పుడెప్పుడు 2f2 and f2 వీటి మిడిల్లో ఆబ్జెక్ట్ ఉంది. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బియాండ్ 2f1. ఇది మ్యాగ్నిఫైడ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఫిఫ్త్ వన్, ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ f2, image is formed at infinity. Okay, at infinity, so it is a highly magnified real and inverted. Next, sixth one, object is between f2 and pole, same side of the lens. Same side of the lens, ఇది magnified, virtual and erected image. So these are the characteristics of the object. Next, ray diagrams for concave lens. Only 2 ray diagrams ఉంటుంది, అది కానీ చూసేద్దాం. రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రఫ్ చేసేస్తాం. ఫస్ట్ వన్, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది. అంటే కాన్కేవ్ లెన్స్ అంటే ఇది కదా, ఇది కాన్కేవ్ లెన్స్. ప్రిన్సిపల్ యాక్సిస్ పోల్ f1 2f1 f2 2f2. ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పైన లేకుండా ఎక్కడో దూరంగా ఉంది. ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ప్యారలల్ గా అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళింది. ఒక లైట్ రే ఏమో ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే వెళ్ళింది. ఓకే, కాబట్టి అది రిఫ్రాక్షన్ జరగదు, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. ఇంకొక లైట్ రే కానీ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళి ఇవేమో డైవర్జింగ్ లెన్స్ కదా, ఇవి ఎలా డైవర్జ్ అవ్వాలి, ఇది ఎలా డైవర్జ్ అవ్వాలి. వీటిని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసామనుకో, అది దేని ద్వారా పాస్ అవుతుంది, ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. దీన్ని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తే ఫోకల్ పాయింట్ ద్వారానే పాస్ అవుతాం. ఓకేనా, సో దీన్ని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తే ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్తాం. ఇట్లా ఓకే, ఫోకల్ పాయింట్. ఓకే, ఇట్లా వెళ్ళింది. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అయినాయి ఎక్కడ, f2 దగ్గర. కాబట్టి అక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినట్టు, f2 దగ్గర ఫామ్ అయింది. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ f2, ఈస్ ఫార్మ్డ్ అట్ f2. సో ఇమేజ్ f2 దగ్గర ఫామ్ అయింది, వాటిని ఎక్స్టెండ్ చేస్తే ఫామ్ అయింది. కాబట్టి అది రియల్ అండ్ ఇన్వర్టెడ్, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. వర్చువల్ అండ్ ఎరెక్టెడ్, ఇట్ ఈస్ ఏ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే ఇమేజ్ సైజ్ ఎంత ఉంటుంది, పాయింట్ సైజ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఓకే, ఇది నెక్స్ట్ సెకండ్ వన్, ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ లెన్స్. అంటే ఇక్కడ ఎక్కడన్నా ఉండొచ్చు, అటు f1 అటు 2f2 అటు f2 ఎక్కడన్నా ఉండొచ్చు. సో ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ లెన్స్, మిడిల్లో ఉంది, ఎక్కడో ఒక చోట ఉంది. ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ లెన్స్. అంటే లెన్స్ అంటే ఏంటి, ఆప్టిక్ సెంటర్. పోల్ కి ఇన్ఫినిటీకి మిడిల్లో ఏముంది, ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో కాబట్టి అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దాం. రైట్, కాన్కేవ్ లెన్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకల్ పాయింట్ f1 2f1
F2 2F. ఓకేనా? ఆబ్జెక్ట్ ఎక్కడో అంటే బిట్వీన్ ఇన్ఫినిటీకి పోల్కి మిడిల్లో ఉంది. అంటే ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టాను అనుకున్నాను. ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్ళి ఇలా రిఫ్రాక్షన్ జరిగింది. వాటిని బ్యాక్వర్డ్కి ఎక్స్టెండ్ చేస్తే అది ఫోకల్ పాయింట్ ద్వారా వెళ్తా ఉంది. ఇంకొక లైట్ రే పోల్ ద్వారా వెళ్తా ఉంది. ఎట్లా? పోల్ ద్వారా. ఇదేమన్నా రిఫ్రాక్షన్ జరుగుతుందా? స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఓకే, రిఫ్రాక్షన్ అయితే జరగదు, స్ట్రైట్గా వెళ్తుంది. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ టూ లైట్ రేస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినట్టు? ఇక్కడ కదా ఇంటర్సెక్ట్ అయింది. ఓకే, లైట్ రేస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? ఇక్కడ. అండ్ సో ఇక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్. I is the image, O is the object. చిన్న ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి సో ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ F2 అండ్ P. ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ F2 అండ్ P. అంటే పోల్కి F2కి మిడిల్లో ఫామ్ అయింది. దాని సైజు ఇట్ ఈస్ ఎ డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, అది రియల్ అండ్ ఇన్వర్టెడ్, వర్చువల్ అండ్ డైరెక్టెడ్? వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. ఓకే, ఎరెక్టెడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్, రైట్? ఓకేనా? ఒకసారి చెక్ చేయండి.